కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్ను రెగ్యులరైజ్ చేయాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డికి అందజేశారు. కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్కు వేతనాలు పెంచాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి కట్ల రాజన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 60 సంవత్సరాలు నిండిన వర్కర్స్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి వారికి 5 నుండి 10 లక్షల రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. కుటుంబ సభ్యులు ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని చెప్పేసి తమరికి డిమాండ్. 60 సంవత్సరాల వాళ్ళను పనిలోకి తీసుకోవాలి. 60 సంవత్సరాల వాళ్ళను పనిలోకి తీసుకోవాలి. 60 సంవత్సరాల వాళ్ళను పనిలోకి తీసుకోవాలి. 60 సంవత్సరాల వారిని పనిలోకి తీసుకోవాలి. విధులు వాళ్ళతోటి రక్తం చెమట వాళ్ళందరూ చేసుకున్న తర్వాత ఉట్టి వెళ్ళగొడుతున్నారు సార్. దానికి 5 లక్షల నుంచి 10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని చెప్పేసి తమరికి డిమాండ్. కస్తూర్బా గాంధీ కేజీబీవీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ అనేక మంది నాన్ టీచింగ్ వర్కర్స్ దాదాపు తొలి కూయగానే లేచి సాయంత్రం 6-7 గంటల దాకా వాళ్ళ విధులు ముగించుకొని అధిక పనిభారంతో పనిచేస్తున్నప్పటికీ వారి వేతనాలు మాత్రం కడుపు నిండట్లేదు. వారి వేతనాలు మాత్రం ఎలాంటి సరిపోవడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా